అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. రామాయణంలోని బాలకాండలోని తరువాయి కథ. రామలక్ష్మణులను వెంట పెట్టుకొని విశ్వామిత్రుడు ఈశాన్య దిక్కుగా వెళ్లి జనక మహారాజు యజ్ఞం చేస్తున్న చోటికి వెళ్ళాడు. యజ్ఞశాల చుట్టూ అనేక ఋషి నివాసాలు ఉన్నాయి. విశ్వామిత్రుడు కూడా ఒక నివాసం తమకై ఏర్పాటు చేయించాడు. ఈ లోపల జనక మహారాజుకు విశ్వామిత్రుడు వచ్చినట్టు తెలిసింది. ఆయన తన పురోహితుడైన శతానందుడితో సహా వచ్చి విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించాడు. జనక మహారాజు విశ్వామిత్రుడితో తన యజ్ఞం పూర్తి కావడానికి ఇంకా 12 రోజులున్నదని చెప్పి రామలక్ష్మణులను చూసి ఈ రాజపుత్రులు ఎవరి కుమారులు అని అడిగారు. విశ్వామిత్రుడు జనకుడికి రామలక్ష్మణులను పరిచయం చేసి మీ వద్ద ఉంటిని ఎక్కుపెట్టడం సాధ్యమవుతుందేమో అని చూడడానికే ఈ అబ్బాయిలు ముఖ్యంగా ఇక్కడికి వచ్చారు అని తెలియపరిచాడు. జనకుడి వద్ద పురోహితుడిగా ఉంటున్న శతానందుడు అహల్య గౌతముల పెద్ద కుమారుడు. రాముడి వల్ల తన తల్లికి శాప విమోచనం జరిగిందని, తన తల్లిని శపించి వెళ్లిపోయిన తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చాడని విని శతానందుడు ఎంతో సంతోషించాడు. అతడు రాముడి కేసి తిరిగి, రామ, ఈ విశ్వామిత్ర మహాముని అనుగ్రహం సంపాదించడం వల్ల నీవు ధన్యుడివయ్యావు. ఈ మహనీయుడి విచిత్రగాథ చెబుతాను విను అంటూ అక్కడ చేరిన వారంతా వింటూ ఉండగా విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగాడు. బ్రహ్మదేవుడికి కుశుడనే కుమారుడు పుట్టాడు. ఆయనకు కుశనాభుడు పుట్టాడు. కుశనాభుడు కొడుకైన ధాదికి విశ్వామిత్రుడు కొడుకై పుట్టి చాలా కాలం రాజ్యం చేశాడు. ఆ కాలంలో ఆయన ఒక అక్షోహిణి స్నేహను పెట్టుకొని పర్యటన చేస్తూ వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వచ్చాడు. తపస్సులో నిమగ్నులై ఉండే ఋషులతో ఆ ఆశ్రమం 2వ బ్రహ్మలోకంగా ఉన్నది. తన ఆశ్రమంలోకి వచ్చిన విశ్వామిత్రుడికి వశిష్ఠుడు అతిథి సత్కారాలు చేశాడు. ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కొంచెం సేపు ఇష్టాగోష్ఠి జరిగాక వశిష్ఠుడు తన అతిథికి ఆయన పరివారానికి విందు చేస్తానన్నాడు. తమ దర్శనమే నాకు విందు, వేరే విందులెందుకు అంటూ విశ్వామిత్రుడు బయలుదేరబోయాడు. కాని వశిష్ఠుడు ఆయన్ను బలవంతాన ఉంచేసి శబల అనే తన కామధేనువుని పిలిచి భక్ష్య భోజ్య లేహ్య చోహ్య పానీయాలతో అందరికీ షడ్రుషోపేతమైన విందు ఏర్పాటు చేయమన్నాడు. శబల అలాగే చేసింది. విశ్వామిత్రుడి విందుకు ఎంతో ఆనందించి, మహర్షి, నాకు శబలని ఇప్పించండి, దీనికి మారుగా 1,00,000 గోవులను ఇచ్చుకుంటాను. శ్రేష్టమైన వస్తువులన్నీ రాజుకే చెందాలి గనక న్యాయంగా ఈ కామధేనువు నాకే చెందాలి అన్నాడు. మహారాజా, 1,00,000 గోవులు కాదు, 100 కోట్ల గోవులు ఇచ్చినా నేను శబలనివ్వను. ఇదే నాకున్న ధనం. మా ఆశ్రమం యావత్తు దీనిపైనే ఆధారపడి ఉన్నది అన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడికి అడిగినంత బంగారం ఇస్తానన్నాడు. రత్నరాశులిస్తానన్నాడు. శబలను ఎలాగైనా తనకివ్వమన్నాడు. వశిష్ఠుడు నిరాకరించాడు. అప్పుడు విశ్వామిత్రుడు శబలను బలత్కారంగా తీసుకుపోవడానికి ఉద్యమించాడు. శబల తనను పట్టవచ్చిన రాజభటులను కుమ్మి రంకెలు వేస్తూ కన్నీరు కారుస్తూ వచ్చి వశిష్ఠుడి కాళ్లపై పడి ఏమిటి ఈ అన్యాయం అన్నది. వశిష్ఠుడి శబలతో, విశ్వామిత్రుడు అక్షోహిణి సేనతో వచ్చిన బలశాలి, నాకా బలం లేదు, నేనేం చేసేది అని అడిగాడు. తన తపశ్శక్తి ముందు ఈ విశ్వామిత్రుడి బలం ఏమిటి? ఈ సేనలను సర్వనాశనం చేయగల బలాలను నేనే సృష్టిస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అన్నది కామధేనువు. కామధేనువు రంకెలు వేస్తుంటే పప్లవులు మ్లేచ్చులు అనంతంగా పుట్టుకు వచ్చి విశ్వామిత్రుడి సేనలను నుగ్గు చేయసాగారు. విశ్వామిత్రుడు రథమెక్కి తనకు తెలిసిన దివ్యాస్త్రాలను ఈ సేనలపై ప్రయోగించసాగాడు. కామధేనువు ఇంకా శకులను, కాంబోజులను, హారీతులను, కిరాతులను సృష్టిస్తూనే ఉన్నది. వారు విశ్వామిత్రుడి సేనను మట్టు పెట్టేస్తున్నారు. ఇది చూసి విశ్వామిత్రుడి కొడుకులు 100 మంది ఆయుధాలతో వశిష్ఠుడి పైకి వెళ్లారు. ఆయన ఒక్కసారి హూంకారం చేసేసరికి 100 భస్మమైపోయారు. తన సేన అంతా పోయింది. 100 కొడుకులు క్షణంలో చచ్చారు. విశ్వామిత్రుడికి తీరని పరాభవం జరిగింది. ఆయన రెక్కలు విరిచిన పక్షిలాగా అయిపోయి
చావగా మిగిలిన ఒక కొడుకుపై రాజ్యభారం వేసి హిమాలయానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, అభిదేవతలుగా గల అస్త్రాలన్నీ తనకు వశం కావాలని, సాంగోపాంగంగా ధనుర్వేదమంతా తనకు కరతాళములకం కావాలని విశ్వామిత్రుడు కోరాడు. శివుడు ఆయన కోరిక తీర్చి అంతర్ధానమైనాడు. ఈ విధంగా సాధించిన అస్త్రాలతో వశిష్ఠుడిని నిర్మూలించదలిచి విశ్వామిత్రుడు వశిష్ఠాశ్రమం ప్రవేశించి తన అస్త్రాలతో ఆశ్రమాన్ని దహించసాగాడు. అక్కడి ఋషులు చెల్లాచెదురుగా పరిగెత్తారు. పక్షులు, మృగాలు పారిపోయాయి. క్షణంలో ఆశ్రమం శూన్యమైపోయింది. వశిష్ఠుడు ఆగ్రహావేశంతో తన బ్రహ్మదండం ఎత్తి విశ్వామిత్రుడికి ఎదురు వచ్చాడు. విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. వశిష్ఠుడి బ్రహ్మదండాన్ని తగలగానే అది కాస్త చల్లారిపోయింది. విశ్వామిత్రుడు కొన్ని వందల అస్త్రాలను ప్రయోగించాడు. కాని వశిష్ఠుడి బ్రహ్మదండం అన్నిటినీ దిగమింగేసింది. వశిష్ఠుడి బ్రహ్మదండం నుంచి ఆయన శరీరం నుంచి జ్వాలలు చిమ్ముతున్నాయి, రవ్వలు లేస్తున్నాయి. ఇతర మునులు వశిష్ఠుడిని సమీపించి, ఓ మహర్షి, విశ్వామిత్రుణ్ణి జయించావు, ఇక శాంతించు అని వేడారు. బ్రహ్మ తేజోబలం ముందు తన క్షత్రియ బలం ఎంత? నేను తపస్సు ద్వారా బ్రహ్మత్వం సంపాదిస్తాను అనుకొని విశ్వామిత్రుడు భార్యా సమేతంగా దక్షిణ దిశకు వెళ్లి అక్కడ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయనకు హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 4 కొడుకులు కలిగారు. కొంతకాలానికి బ్రహ్మ ప్రత్యక్షమై విశ్వామిత్రుడితో, నీ తపస్సు చేత నీకు రాజర్షి లోకాలు స్వాధీనమైనాయి. ఇక ముందు అందరి చేత నీవు రాజర్షివి అని పిలువబడతావు అని చెప్పాడు. రాజర్షి అనే బిరుదుతో విశ్వామిత్రుడు తృప్తి చెందలేదు. ఆయనకి బ్రహ్మర్షి అనిపించుకోవాలని ఉన్నది. అందుచేత ఆయన మళ్లీ తపస్సు సాగించాడు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశపు రాజు త్రిశంకుడు అనేవాడు బొందితో స్వర్గానికి పోవాలనుకున్నాడు. ఈ కోరికను తన కులుగురు అయిన వశిష్ఠుడితో చెబితే అది అసాధ్యమని ఆయన చెప్పాడు. దక్షిణాన ఉంటున్న వశిష్ఠ కుమారులు తనకు సహాయపడతారేమోనని త్రిశంకు వారి వద్దకు వెళ్ళాడు. వాళ్ళు కోప్పడి త్రిశంకును వచ్చిన దారిన పట్టమన్నారు. అంతటితో బుద్ధి రాక త్రిశంకు వాళ్ళను దెప్పి మరెవరినైనా ఆశ్రయిస్తానన్నాడు. వశిష్ఠుడి 9 కొడుకులు మండిపడి చండాలుడివి కమ్మని అతన్ని శపించారు. శాపం చేత త్రిశంకు నల్లటి ఆకారము, నల్లటి బట్టలు, ఇనుప సొమ్ములు కలిగిన వాడే వశిష్ఠుడి గర్భశత్రువైన విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించాడు. విశ్వామిత్రుడు త్రిశంకు చెప్పినదంతా విని, నిన్ను ఈ ఆకారంతోటే స్వర్గానికి పంపుతాను అని మాట ఇచ్చాడు. ఆయన యజ్ఞం తలపెట్టి అందుకు ఋషులనందరినీ పిలుచుకురమ్మని తన శిష్యులను పంపాడు. ఆహ్వానాలు అందుకొని అందరూ వచ్చారు గాని మహోదయుడనేవాడు విశ్వామిత్రుడి కొడుకులు రాలేదు. రాని వారిని విశ్వామిత్రుడు ఘోరంగా శపించాడు. యజ్ఞం ఆరంభమైంది. కాని హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. విశ్వామిత్రుడికి మండిపోయింది. ఆయన త్రిశంకుతో, నేను ఇంతకాలం తపస్సు చేసి సంపాదించిన శక్తితోనే నిన్ను స్వర్గానికి పంపుతాను అన్నాడు. మునులందరూ చూస్తుండగానే త్రిశంకు తన శరీరంతోనే పైకి లేచి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అయితే ఇంద్రాది దేవతలు త్రిశంకును స్వర్గానికి రానివ్వక అతన్ని కిందకు తోసేశారు. త్రిశంకు తలకిందులుగా పడిపోతూ, మహాత్మా రక్షించు అని అరిచాడు. విశ్వామిత్రుడు కోపావేశంతో దక్షిణ దిక్కున మరొక సప్తర్షి మండలాన్ని, కొత్త నక్షత్రాలను సృష్టించి ఇంకొక స్వర్గాన్ని, కొత్త దేవతలను కూడా సృష్టిస్తాను అన్నాడు. అప్పుడు దేవతలు, ఋషులు భయపడి విశ్వామిత్రుడి వద్దకు వచ్చి, మహానుభావ, శాపగ్రస్తుడైన త్రిశంకును స్వర్గంలో ఎలా ఉంచడం అని అడిగారు. ఇతన్ని బొందితో స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను, అది జరిగి తీరాలి అన్నాడు విశ్వామిత్రుడు. త్రిశంకు కొత్తగా సృష్టి అయిన నక్షత్రాల మధ్య తలక్రిందులై శాశ్వతంగా ఉండిపోయేటట్టు విశ్వామిత్రుడు కొత్త దేవతలను సృష్టించే ప్రయత్నం మానుకునేటట్టు ఏర్పాటు జరిగింది. తర్వాత విశ్వామిత్రుడు దక్షిణాన్ని వదిలిపెట్టి పడమరగా ఉన్న పుష్కరం అనే పెద్ద తపోవనానికి వెళ్లి అక్కడ తపస్సు ప్రారంభించాడు. ఆ సమయంలో అయోధ్యలో అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించగా ఇంద్రుడు యజ్ఞ పశువును ఎత్తుకుపోయాడు. అప్పుడు రాజపురోహితుడు యజ్ఞ పశువుని ఎలాగైనా సంపాదించాలని, అది దొరక్కపోతే నరపశువును బలి ఇవ్వవలసి ఉంటుందని రాజుతో చెప్పాడు.
యజ్ఞపశువు దొరక్కపోవడం చేత అంబరీషుడు నరపశువు కోసం బయలుదేరాడు. భృగుతుందమనే కొండ ప్రాంతంలో రుచీకుడనే ముని తన భార్యాబిడ్డలతో ఉంటున్నాడు. అంబరీషుడు ఆయన వద్దకు పోయి తన కథ అంతా చెప్పి 1,00,000 గోవులిస్తాను, మీ కొడుకుల్లో ఒకణ్ణి యజ్ఞపశువుగా ఇవ్వండి అని ప్రార్థించాడు. పెద్దవాణ్ణి ఇవ్వనన్నాడు రుచీకుడు. ఆఖరి వాణ్ణి ఇవ్వనన్నది రుచీకుడి భార్య. సుసస్సేపుడనే వాడు రెండోవాడు. వాడు రాజుతో, మా అమ్మ నాన్న నన్ను అమ్మడానికి సిద్ధంగా ఉన్నారని వేరే చెప్పనవసరం లేదు, నన్ను మీ వెంట యజ్ఞపశువుగా తీసుకుపోండి అన్నాడు. అంబరీషుడు సునస్సేపుణ్ణి వెంట పెట్టుకొని మిట్ట మధ్యాహ్నానికి ఎండ దెబ్బతిని విశ్వామిత్రుడి ఆశ్రమం చేరుకున్నాడు. సునస్సేపుడు విశ్వామిత్రుడిని చూస్తూనే ఆయన ఒళ్ళో పడి తన కథ చెప్పుకొని తనను కాపాడమని ఏడ్చాడు. విశ్వామిత్రుడు వాణ్ణి చూసి జాలిపడి తన 4 కొడుకులతో వీడికి బదులుగా వీరి యజ్ఞపశువులై వీణ్ణి కాపాడండి అన్నాడు. వాళ్ళు తండ్రిని లక్ష్యపెట్టక ఆయన మాట నిరాకరించాడు. విశ్వామిత్రుడు మండిపడి తన కొడుకులను కూడా వశిష్ఠుడి కొడుకులను శపించినట్టే శపించాడు. తరువాత విశ్వామిత్రుడు సునస్సేపుడికి 2 మంత్రాలు ఉపదేశించి, నిన్ను యజ్ఞపశువును చేసి యూపస్తంభానికి కట్టినప్పుడు ఈ మంత్రాలు చదివితే అగ్నిహోత్రుడు నీకు సుముఖుడవుతాడు అని చెప్పాడు. అలాగే జరిగింది కూడా. అంబరీషుడి యజ్ఞంలో సునస్సేపుడికి ఎర్రగంధం పూసి ఎర్రబట్టలు కట్టి దర్భలతో యూపస్తంభానికి కట్టారు. అప్పుడు వాడు తన మనసులో 2 మంత్రాలు జపించుకున్నాడు. ఇంద్రుడు వాడికి ప్రత్యక్షమై దీర్ఘాయువుని ఇచ్చాడు.